కాస్త దంతాలు బాగా షైనీగా వైట్గా కనిపించాలంటే ఏం చేయాలో ఫస్ట్ మీరు కొన్ని మానేయాలి. ఏంటవి అంటే టీలు, కాఫీలు, దీనితో పాటు కూల్ డ్రింక్స్, షుగర్ రిలేటెడ్ ఐటమ్స్, సో దీంతో పాటు ఆల్కహాల్, ఇవన్నీ కార్బోనేటెడ్ బ్యావరేజెస్ అన్నీ కూడా మీరు ఫస్ట్ స్టాప్ చేయడానికి ప్రయత్నించండి. సమ్ చీవింగ్ చేస్తూ ఉంటారు, గుట్కా, పాన్, ఇవి కూడా ఫస్ట్ మానేయడానికి ట్రై చేయండి. దంతాలు బాగా అందంగా కాస్త హైజీనిక్గా బాగా తెల్లగా కనపడాలంటే వీటిని ఫస్ట్ మీరు మానేయాలి. మీరు బ్రష్ ఎలా చేస్తారో ఇప్పుడు పుల్లని తీసుకొని ఫస్ట్ కచ్చాపచ్చిగా నమిలేశారనుకోండి, సో ఆ కచ్చాపచ్చిగా నమిలేసిన దాంట్లో కాస్త మీరు సాల్ట్ని అద్దుకొని మొత్తం టీత్ మొత్తం పైన కింద లోపల అంతా కూడా బాగా బాగా బ్రష్ చేయండి. సో ఎప్పుడైతే ఈ బ్రష్ చేస్తూ ఉంటారో మేబీ నీమ్ ఏదైతే వేప పుల్ల తీసుకున్నారో దాంట్లో ఉన్న చేదు ప్రభావం ఆ లోపల మనకి దుర్వాసన రానికోకుండా కాపాడుతుంది, ఉన్నా కూడా పోగొట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. పొద్దున సాయంత్రం అంటే లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసి పడుకోవాలి. సో వారానికి 2-3 సార్లు ఈ వేప పుల్ల తీసుకొని ఆ ఉప్పు అద్దుకొని ఎప్పుడైతే మనం చేయగలుగుతామో పైన ఉన్న గారనంతా పోగొట్టుకోవచ్చు. అల్లంలోనే కాస్త బేకింగ్ సోడా కానివ్వండి, లేదా అనుకున్నట్టయితే ఉప్పు కానివ్వండి, ఏదైనా దాన్ని రెండింటిని మిక్స్ చేసిన దాన్ని సో మళ్ళీ మీరు చేత్తోనే అది పెట్టి ఎప్పుడైతే బాగా బ్రష్ చేస్తారో ఆ పైన ఉన్న గారంతా పోవడానికి, మనకి మౌత్ కూడా బాగా గుడ్ స్మెల్ రావడానికి కూడా బాగుంటుంది. చెప్పిన ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లిక్విడ్ ఐటమ్స్ని కావచ్చు, మీరు కొన్ని మానేసినట్టయితే ఈ ఓరల్ హైజీనిక్ హెల్దీగా ఉంటుంది. సో ఈ పంటి గార ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు.